అమ్మఒడిని ఇచ్చి పేదోడికి చదువు వంచిన మా రాజువన్నా, ఆరోగ్యశ్రీ వెట్టి పేదోడి పానాలు నిలిపిన గొప్పోడివన్నా, గూడు లేని పేదలందరికీ ఇల్లిచ్చి నిలువ నీడవైతివన్నా, ఆసర పింఛన్లు అవ్వతాతలకిచ్చి పెద్ద కొడుకు వైతివన్నా, సాగు జలయజ్ఞమే చేసినావుగా, నేల తల్లి గొంతు దడిపినావుగా, ఈ మట్టి బిడ్డల కొరకు గిట్టుబాటు ధరను పెంచిన నినుగాదంటిమి. మళ్ళొస్తావా నువ్వు జగనన్నా, మా బతుకులు మార్చంగా జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా. మళ్ళొస్తావా నువ్వు జగనన్నా, మా బతుకులు మార్చంగా జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. చంద్రబాబు మీద జగన్ హయాంలో పెట్టిన కేసులు, ఎవరైతే కేసులు పెట్టారో ఫైబర్ నెట్ కేసులో మసూదన్ రెడ్డి రివర్స్ అవడం కాంగ్రెస్ నాయకుడే, ఇంకొక వైపున మద్యం లెక్కర కుంభకోణానికి సంబంధించి అప్పుడు పెట్టినట్టు వాసుదేవరెడ్డి ఇప్పుడు విత్డ్రా చేశారు. దెన్ కేసులు క్లోజ్ అయిపోయి ఎవరైతే ఆ కేసులలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారో వాళ్ళ మీద కేసులు వాళ్ళు మాకెందుకు వచ్చిన గొడవ అని విత్డ్రా. ఇది సహజంగా అయితే గనక న్యాయస్థానాల్లో చాలా పెద్ద ఇష్యూనే అవుతుంది. ఎందుకంటే వీటి విచారణ సిబిఐకి ఇవ్వమని అడగడానికి ఇప్పుడు సిద్ధపడుతోంది వైసీపీ. ఎందుకని ఇలాగా ఒక ప్రభుత్వం టైంలో కేసు పెడితే అప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇప్పుడు వాసుదేవరెడ్డి కేసు, అరెస్టు, జైలు అంతా తెలిసిందే కదా, ఇప్పుడు అతను విత్డ్రా చేసుకుంటానన్నాడు కాబట్టి విత్డ్రా చేసేసారు కేసు. అప్పుడు లెక్కర కుంభకోణమే జరగలేదంట, ఇప్పుడు లెక్కర కుంభకోణం జరిగిందంటున్నారు. అదే వాసుదేవరెడ్డికి అంటే ఇది బెదిరించి అత్తేశారు. క్విడ్ ప్రోకోలో ఇది క్రైమ్ క్విడ్ ప్రోకో. ఈ కేసు నీ మీద పెట్టాను కాబట్టి ఈ కేసు రాజీ అవ్వు. ఇది సహజ సిద్ధ న్యాయ సూత్రాలు అన్నమాట, క్రిమినల్ సూత్రాలు. ఒకడు నన్ను కొట్టి తలకాయ పగల కొట్టించుకుని హాస్పిటల్లో ఉంటే అతని బంధువులు కంప్లైంట్ పెట్టగానే వీళ్ళు కూడా మమ్మల్ని కొట్టబోయారని కంప్లైంట్ పెడతారు. ఇది ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే, అది ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. నెలలు ఏళ్లు ఆ తర్వాత ఇద్దరు రాజీ, నువ్వు నా మీద విత్డ్రా చేసుకో, నేను నీ మీద విత్డ్రా చేసుకో. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ నడుస్తుంది. సుప్రీంకోర్టులో వాస్తవంగా అయితే గనక సుప్రీంకోర్టులోనైనా హైకోర్టులోనైనా బలమైన వాదనలు వినిపించి జగన్ ని దెబ్బ కొట్టగలిగినటువంటి లీగల్ టీం అయితే టీడీపీకి ఉంది. దాని సాక్ష్యమే జగన్ 16 నెలల జైల్లో ఉండడం. భారతదేశ చరిత్రలో అట్లాంటి విచిత్ర కేసులకు 16 నెలల జైల్లో ఎవరు ఉండలేదు. కాబట్టి జగన్ అనుభవించాడు. అట్ ద సేమ్ టైం బాబు మీద కేసులు అనేకం స్టే ఇవ్వబడ్డాయి, ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి. దాని మీద పెద్ద చర్చ కూడా జరగకుండా అట్లాంటిదే ఇప్పుడు నడుస్తున్నటువంటి